ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇటీవల ఆయన తెనాలికి వెళ్ళడం కావచ్చు, తెనాలికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ పరామర్శ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా చూసాం. దాని మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. దీంతోపాటు ఎస్పెషల్లీ ఈ వెన్నుపోటు దినం అంటే జూన్ 4, 2024 ప్రజలు తీర్పిచ్చినటువంటి రోజు అది. సో ప్రభుత్వం ఏర్పడిన రోజు, లేకపోతే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలకు తొంగలో తొక్కిన రోజు కాదు అది. అప్పటికి ప్రభుత్వం కూడా ఏర్పడాల, టెక్నికల్గా ఆ రోజుకి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి. మరి ఏంటి అసలు, అంటే ఎవరు కూడా చెప్పట్లేదా, లేకపోతే నిజంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? ఏం జరుగుతుంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? ఛానల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకు నమస్కారం సార్. ఆయన జనరల్ గా ఎవరైనా చెప్తే వినేటువంటి అలవాటు లేదు అనేది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పార్టీ నాయకులు చెప్పినటువంటి విషయం మనకి. అలాగే అధికారంలో నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయం మనకి క్లియర్ గా. నా వాయిస్ వినిపిస్తోందా సార్? ఓకే ఓకే, క్యారియర్ మేడం, వినిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తనకు తానే అహం బ్రహ్మస్మి అన్నట్లుగా వ్యవహరిస్తాడు అనేది ఒక నానుడు ఉంటే, ఇంకొక సైడ్ ఏంటి అంటే కేవలం ఆ సలహాదారులు చెప్పేది తప్ప మిగతా క్యాడర్ యొక్క ఆవేదన ఎలా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఇక్కడ నుంచి గ్రౌండ్ రియాలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళనించే పరిస్థితుల్లో ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఉండరు. మొత్తం వాళ్ళ దగ్గరే ఆగిపోద్ది. వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి కన్వే చేస్తారో అది మాత్రమే ఆయన వింటాడు అన్నట్లుగా ఇంకొక విధానం కూడా ఆ పార్టీ నుంచి మనకు వినిపించినటువంటి వాదన సార్. మొదటి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ చంపడాలు, పులివెందుల పుల్లు సింగిల్ గా రావడాలు, కేంద్రాన్ని ఎదిరించాడు, ఇలాంటి ఎన్నో అంశాలంటే రాజకీయంగా ప్రజాస్వామికంగా మనకి ఏం కావాలో వాటిని కాకుండా ఒక టైప్ ఆఫ్ సినిమా ఎలివేషన్స్ తీసుకొచ్చి వాటిని మాత్రం ఇక్కడ ఇవే రాజకీయాల అవసరం, ఇవే రాష్ట్ర రాజకీయాలకి రాష్ట్ర యువతకి అవసరం అన్న స్థాయిలో ప్రచారం చేసినటువంటి విధానం వైసీపీ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేర్చుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాగే ఆయన చేసేటువంటి పరామర్శలు కూడా క్లియర్ గా హంతకుల్ని, దొంగల్ని, గంజాయి బ్యాచ్ ని, చైన్ స్నాచింగ్ బ్యాచ్ ని, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, గత 5 ఏళ్ల పాటు కూడా మనుషులను చంపి డోర్ డెలివరీలు ఇచ్చిన వాళ్ళని వెంటేసుకు తిరగడం, మీడియా ముందుకొచ్చి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ ఇష్టారీతిగా బూతులు తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, ఇట్లాంటి ఎన్నో అంశాలు క్లియర్ గా ఆయన యొక్క మానసిక విధానం ఏ విధంగా ఉండిద్ది, ఆలోచన విధానం ఏ విధంగా ఉండిద్ది, అతను ఎట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు అనేటువంటి అంశాలని క్లియర్ గా మనకు తెలియజెప్పినటువంటి విషయం సార్ అది. ఇప్పుడు ఇంకొక విషయం మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇది ఈ వీడియో చూడండి. యువతని ఏ విధంగా ఆయన ప్రభావితం చేశాడు అని చెప్పడానికి ఇది ఒక జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియో సార్ ఇది. క్లియర్ గా ఒక కుర్రాడు 30 ఏళ్ళు కూడా ఉండవు, నాకు 30 ఏళ్ళు లోపే ఉంటాయి అతని వయసు. వైసీపీ జెండా ఒక చేతిలో, గొడ్డ ఒక చేతిలో పట్టుకొని వీళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి వీళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమంలో గొడ్డలి అండ్ జెండా పట్టుకొని డాన్స్ చేస్తున్నాడు. అంటే ఇతను మానసిక స్థాయిని ఏ స్థాయికి దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఆయుధం పట్టాలి, అద్దం వచ్చిన వాళ్ళని చంపేయాలి, నరికేయాలి, ఈ కాన్సెప్ట్ లో మమ్మల్ని మా జోలికి వస్తే ఇదిగోండి గొడ్డలు మా చేతిలో ఉంది అని చెప్పేసి సమాజానికి ఒక సంకేతం ఇవ్వాలి అన్నటువంటి విధానంలోకి యువతను తీసుకెళ్లాడు. 30 ఏళ్ళు ఉన్న ఈ కుర్రోడు ఆఖరి మామూలు ఇప్పుడున్నటువంటి లైఫ్ స్పాన్ ప్రకారం ఒక 65 ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే, ఇంకొక 35 ఏళ్ల పాటు ఇతని మానసిక పరిపక్వత ఇదే స్థాయిలో నేర ప్రవృత్తి వైపు ఉండిద్ది. ఇతని వల్ల సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎప్పుడు ఏం జరుగుతాయో కూడా తెలియదు. ఇట్లా కోకొల్లలు ఉన్నాయి. పక్క చిన్నపిల్లడు ఎవరు మొన్న వాళ్ళ మహానాడు ఫంక్షన్ జరుపుకుంటూ ఉంటే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎక్కడో చోటకి వెళ్తే చిన్నపిల్లాడు ఎవరో సైకిల్ తొక్కుకుంటూ వెళుతూ ఉంటే అతని చేతుల్లోంచి సైకిల్ లాక్కొని తీసుకొచ్చేసి కింద పడేసి తొక్కి ముక్కు మొహం తెలియని పిల్లడి దగ్గర నుంచి సైకిల్ లాక్కనంటే వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత ఆ స్థాయికి పడిపోయింది అనమాట. సైకోయిజం టైప్ లో మార్చేశాడు కొంతమందిని. అలాగా అందరని నేను అన్ను. అట్లాంటి ఆలోచన విధానాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి పూర్తిగా ఒక పర్వర్టెడ్ మైండ్ సెట్ లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలు మిగిలిపోయాడు. నిన్న చూస్తే అంబటి రాంబాబు గారి యొక్క చర్యలు మీరు గమనించినట్లయితే, మామూలుగానే స్వతహాగా కొంత నటుడు కాబట్టి నిన్న వాళ్ళు పెట్టుకున్నటువంటి వెన్నుపోటు దినోత్సవం అనే పేరుతోటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమం పేలవంగా వెళుతుందని చెప్పేసి ఆయన యొక్క నటనతోటి కొంతమేర రక్తి కట్టించి మీడియా మొత్తం ఆయన వైపు చూసేలాగా, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల కన్నా కూడా ఆయన చేసినటువంటి హడావిడి మీద మీడియా కవరేజ్ ఎక్కువగా వెళ్లేలాగా సక్సెస్ఫుల్ గా ఆయన చేసినటువంటి స్టెప్ లో సక్సెస్ సాధించినటువంటి వ్యక్తిగా అంబటి రాంబాబు గారు నిన్న మిగిలారు. అలాగే రోజా గారు చెవులో పువ్వులు పెట్టుకుని గత 5 ఏళ్ల పాటు మేం జనాలకు పెట్టాము,
ఇప్పుడు కూటమి వచ్చాక మాకు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆవిడ ఒక సిగ్నేచర్ పూర్వకంగా చూపించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. క్లియర్ గా గత 5 ఏళ్ల పాటు వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యాలు ఏంటి అవన్నీ గుర్తు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది ఎవరో వీళ్ళకే అర్థమైపోయింది. వీళ్ళు చేసినటువంటి పోట్లు ఏంటో మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చేయలేకపోయినటువంటి అభివృద్ధి పదం ఏదైతే ఉందో వాళ్ళ కూటమి ప్రభుత్వం రాగానే మొదటగా అదే పందాన్ని ఎంచుకొని అభివృద్ధి దిశగా వాళ్ళ రాష్ట్రాన్ని తీసుకెళ్తూ ఉంది. ఇచ్చినటువంటి